వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ అలింని. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి సంక్షేమ పథకాలు ఇవ్వద్దని తను ఎక్కడా చెప్పలేదని, దయచేసి వైసీపీ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈరోజు టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సూచించారు. మొత్తమే కూడా ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అలాగే సంక్షేమం గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ విస్తృతంగా ప్రభుత్వం పైన ఒక దుష్ప్రచారం చేయడమే కాకుండా విష ప్రచారాలు కూడా చేస్తుందని, వాటిని తిప్పికొట్టాలని చెప్పి కూడాను ఏదైతే నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమైనవి, త్వరలో నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని, అలాగే పోలవరం కూడా తమే పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి కూడాను ఎంపీలకు, ఎమ్మెల్యేలకు సూచించిన ఫోన్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా అటు ఎమ్మెల్యేలకి, మంత్రులకు ఇచ్చారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకోవాలని, ఒకరి గీత మరొకరు దాటవద్దని చెప్పి కూడాను వాళ్ళకు ఒక వార్నింగ్ మెసేజ్ కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో, జిల్లాలకు సంబంధించిన పర్యటన మంత్రులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి మంత్రి సమాచారం అందించాలి అని కూడాను ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు స్థానికంగా అక్కడ ఉన్న వారికి ప్రోటోకాల్ ప్రకారం ఈ ప్రాంతానికి తను వస్తానని ముందుగానే సమాచారం ఇవ్వాలని, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అలాగే స్థానికంగా ఉన్న గ్రామ, వార్డు, సచివాలయ ఎవరైతే సర్పంచ్ కానీ ఎంపీటీ, జెడ్పీటీసీలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పనిచేయవలసిందిగా ఆ ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా కూడాను బాధ్యతగా నిర్వహించామని, ప్రతిపక్షం హోదా అనే వంకతో వైసీపీ రాని సందర్భం కూడాను ఆయన సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో చెప్పడం జరిగింది. కావాలని ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలు దూరంగా ఉన్నారని, ప్రతిపక్ష హోదా అనేది వంక మాత్రమే అని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది. అలాగే స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలని, పెద్దదైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా తను కూడా వారిపై యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడాను ముఖ్యమంత్రి వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ సంబంధించిన అంశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో కరెంటు బిల్లుల సమస్య వస్తున్న నేపథ్యంలో విద్యుత్ బిల్లులు గతంలో ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయనే దాని మీద కూడాను ఒక కూలంకుషంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే ఎంపీలు చర్చించి ప్రజల్లో అవేర్నెస్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. అలాగే ఆ సోలార్కి సంబంధించి ప్రజల్లో విశేషంగా ఆ పథకాన్ని తీసుకువెళ్లాలని, 80,000 వరకు సబ్సిడీ వస్తున్న నేపథ్యంలో సోలార్ని ఎక్కువ శాతం వినియోగించుకోవాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు అటు మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఫోన్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్థానికంగా విద్యుత్ సమస్యలు లేవదీసి ప్రజల్లో అయోమయం, గందరగోళం గురి చేయాలని ఇటు ప్రతిపక్షాలు, విపక్షాలు చూస్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయాల్సిన అవసరం స్థానిక మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఉందని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక నాయకులను ఉద్దేశించి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ ఎవరు కూడా లైన్లు దాటవద్దు, ఎవరి పని వారు చేసుకోవాలి. ఇతర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని అనుమతి తీసుకొని ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలని చెప్పి కూడాను మంత్రులకి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం అనేది నిజంగానే హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా కూడాను ఏదైతే కొన్ని సంఘటనలు తన దృష్టికి వచ్చాయో వాటిని ఆఫ్ ద రికార్డు 1-to-1 మా మంత్రులతో, ఎమ్మెల్యేలతో కూడాను మాట్లాడటం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జనసేన, టీడీపీకి మధ్యన ఉన్న ఏదైతే అభిప్రాయ భేదాలు కూడాను పరిష్కరించుకోవాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సమాచారం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్యుత్తు సంబంధించి బిల్లులు అధిక మొత్తంలో వస్తున్నాయని చెప్పి అపోహలు ఉన్న నేపథ్యంలో సోలారు వైపు ప్రజల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా సోలారు సబ్సిడీలు వస్తాయి. వాటికి సంబంధించిన వెసులుబాటు త్వరితగతిన వన్ రూఫ్ కింద ఎమ్మటినే వాటిని అందజేస్తామని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సోలార్ని ఎక్కువగా ప్రజలు వినియోగించుకోవాలని, ఇదే అంశాన్ని తన అసెంబ్లీలో కానీ తను సంబంధించిన వారితో కూడా చెప్పడం జరుగుతుందని, ముందుగా స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడాను సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని విద్యుత్తు వినియోగించుకోవాలని, దాని ద్వారా ఆ విద్యుత్తు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ సమస్యలు అన్నిటిని త్వరితగతిన పరిష్కరిస్తామో, ప్రభుత్వానికి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడాను తమ నెరవేరుస్తానని చెప్పి కూడాను చంద్రబాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న నాయకత్వాలన్నీ కూడాను ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యేలు అలాగే మంత్రుల మధ్యన భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి. దయచేసి ఎవరు కూడా లైన్ దాటవద్దని చెప్పి కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు అటు నాయకులకు, మంత్రులకు, ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు.